చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది. బాగా పైకి తీసుకెళ్ళిపోయి చపక్కన కింద పడేస్తుంది ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళు కనుక పొరపాటున తప్పు చేస్తే అఖిల్, కిల్, అనిల్, నిల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే అండి. నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. అలానే సహకరించండి. ముందు ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. నేను మంచి రెమెడీస్తో కూడా వస్తానండి. అలానే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కింద చాట్ బాక్స్లో చాట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను రెమెడీస్ చెప్తానండి, మీకు సొల్యూషన్స్ చెప్తాను. అలానే ఈరోజు ఈ 8వ నెంబరు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది నాకు వాట్సాప్లో 8వ నెంబర్ సిరీస్ గురించి వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఈ 8వ సిరీస్ గురించి వేళ నేను వీడియో చేస్తున్నానండి. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 8, 26, 17 తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తానండి మీకు. అలానే ఫ్రెండ్స్, నేను ఈ ఫోన్ నెంబర్స్ చూసినప్పుడు కొంతమందికి లాస్ట్ డిజిట్లో అంటే 10th డిజిట్లో ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్లో 4, కొంతమందికి 7, కొంతమందికి 8, కొంతమందికి చూశాను ఫ్రెండ్స్. అలా ఉండకూడదండి, చాలా ప్రమాదం అయ్యి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏమి నష్టాలు జరుగుతాయనేటువంటిది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే సబ్జెక్టులకు వెళ్దామండి. 8 జన్మ సంఖ్య. ఈ 8 జన్మ సంఖ్య జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, న్యూమరాలజీలో కఠిన నెంబరు అంటాము. శని భగవానుడు కదా, కీడు చేస్తాడని చెప్పి భావిస్తాం. కాదండి, చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది. ఈ 8 సంఖ్యలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా పవర్ఫుల్గా ఉంటారండి. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. విపరీతమైనటువంటి లగ్జరీ జీవితం అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లానే ఫ్రెండ్స్, ఎంత సిన్సియర్గా ఉంటారంటే చాలా సిన్సియర్గా ఉంటారు. ఎదుటి వాళ్ళు కనుక పొరపాటున తప్పు చేస్తే ఇది తప్పు అని ముఖాన్నే చెప్పేటువంటి నెంబర్ అండి ఇది. పెద్ద స్వామీజీలు, పెద్ద పీఠాధిపతులు, పెద్ద మాంత్రికులు, అలానే రక్షణ రంగంలో పెద్దవాళ్ళు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి గొప్ప చదువులు చదువుకొని బాగా వెల్ సెటిల్ అయ్యి విపరీతమైనటువంటి లగ్జరీ జీవితాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఉన్నారు. విపరీతంగా కష్టపడి సంపాదించుకొని జీవించేటువంటి వాళ్ళు కూడా ఈ నెంబర్లో ఉంటారు ఫ్రెండ్స్. శని భగవానుడు కనుక అనుకూలంగా ఏ వ్యక్తిలోనైనా సరే అనుకూలమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ జీవితం చాలా సస్యశ్యామలుగా ఉంటుందండి. పైన మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. పెద్ద స్వామీజీలు ఉంటారు, విపరీతం లగ్జరీ అనుభవిస్తారు, మంచి సిన్సియర్గా ఉంటారు. సక్సెస్ఫుల్ నెంబర్ అది, ఆధ్యాత్మికమైనటువంటి నెంబర్, చాలా పవర్ఫుల్ అండి. అదే శని భగవానుడు కనుక అనుకూలంగా లేకపోతే మాత్రం విపరీతమైనటువంటి కష్టాలు వీరి సొంతమని చెప్పాలండి. అలానే వీళ్ళకి స్థిరత్వం రాదని కూడా చెప్పాలి. అటుపోయి ఆ పని చేద్దాం, ఇటుపోయి ఈ పని చేద్దాం అని చెప్పి తపన పడుతుంటారు తప్ప ఎటుపోయినా కూడా ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది. దినదిన గండంలాగా వీళ్ళ జీవితం కొనసాగుతుందండి. అంటే మనం వాళ్ళ భోజనం చేయడానికి కూడా కనీసం ఎట్లా ఉంటుందంటే, ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని తినాలి, సంపాదించుకోకపోతే తినలేము అనే పరిస్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పాలండి. డెస్టినీ నెంబర్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. అదొకటి. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే ఈ నెంబర్లో ఇంత కష్టం ఉందా, ఇంకా మాకు జీవితంలో మా జీవితంలో మార్పులు రావా అని ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదండి ఇక్కడ. ఎందుకంటే రెమెడీస్ ఇస్తాం మేము. రెమెడీస్ చేయటం వల్ల ఏంటంటే గత జీవితంలో కన్నా కూడాను మేము రెమెడీస్ ఇచ్చిన తర్వాత మీరు కనుక తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా పూర్వ జీవితం కన్నా కూడా ఇప్పుడు ఈ రెమెడీస్ పాటించిన తర్వాత జీవితంలో చాలా మార్పులు చూస్తారు మీరు. అది వాస్తవం ఫ్రెండ్స్. సో ఏంటంటే దీని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇందనక అనుకున్నటువంటి ఇదేంటంటే వీళ్ళు విపరీతమైనటువంటి మేధావులుగా కూడా ఉంటారండి ఈ నెంబర్లో వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికి ఏమి కూడా తొందరపడి చెప్పరండి. ఎందుకు చెప్పరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 3వ సంఖ్య 5వ సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళు ఏంటంటే సలహాలు సూచనలు ఇస్తారండి. ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసే నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం. అంటే వీళ్ళు మేధావులు కాబట్టి వీళ్ళ జీవన విధానాన్ని, వీళ్ళ జీవన శైలిని చూసి
నేర్చుకోవాలన్నటువంటి సంకల్పం కొద్ది వీళ్ళు చెప్పరు, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదండి. పోతే ఇంకొక విషయం ఫ్రెండ్స్, వీళ్ళల్లో నేను ఇందాక మాట్లాడినట్టుగా చాలా చాలా పవర్ఫుల్ నెంబరు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి నెంబరు, మంచి నెంబర్. కాబట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారో, అలానే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా డబ్బులు వచ్చి మీకు తెలియకుండా డబ్బులు అయిపోవటం ఇట్లాంటివన్నీ ఉన్నారో వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు సరిపడా రెమెడీ ఖచ్చితంగా ఇస్తాము. ఈ రెమెడీ మేము చేసి చెప్పింది మీరు కనుక పాటిస్తే గత జీవితం కన్నా కూడా ముందు జీవితం చాలా బాగుంటుందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నానండి. అట్లానే ఫ్రెండ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ నా 10th డిజిట్ మొబైల్ నెంబర్లో 10th డిజిట్లో 10వ స్థానంలో 4, 7, 8 రాకూడదని చెప్పి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. 10th డిజిట్లో 4 నెంబర్ కనుక వచ్చే పని అయితే ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే గొడవలు అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయండి, గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటుంటాయి. అట్లానే ఈ ఫోన్ నెంబర్ 2nd డిజిట్లో 4, 7 కనుక వస్తే మాత్రం మనకు సంబంధం లేనటువంటి సమస్యలు మన మీద పడతాయి, అంటే మనకు చుట్టుకుంటాయి. అంటే దారిన పోయే కంప కనుక మనకు తగులుకున్నట్టుగా అలా ఉంటాయండి. అట్లానే ఫ్రెండ్స్, 7వ నెంబరు లాస్ట్ డిజిట్లో కనుక 10వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇవి కూడా ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి, భార్యాభర్తలు దూరంగా నివసిస్తారు. భార్యాభర్తలు దూరంగా నివసిస్తారంటే విడిపోతారని కాదండి, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒకరికొకరు దూరంగా నివసించడం. అదే ఇప్పుడు ఆడవాళ్ళకి 7వ నెంబర్ లాస్ట్లో ఉందనుకోండి, వాళ్ళు దూరంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటే భర్తకు దూరంగా ఉండాల్సి వస్తాయి. అట్లానే మగవారైతే ఆడవాళ్ళకి. అలానే ఈ నెంబర్కి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నెంబరు ఆ మనిషి యొక్క జీవితంలో డబ్బు సంపాదన కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఏదైనా సరే బాగా పైకి తీసుకెళ్ళిపోయి చపక్కన కింద పడేస్తుంది ఫ్రెండ్స్. ఈ నెంబర్కి ఆ లక్షణాలు కూడా ఉంటాయి. సో ఆ నెంబరు 4, 7, 2 ఉండకూడదు. అలానే 8 కూడా ఫ్రెండ్స్, వీళ్ళకి వచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఈ డిస్టర్బెన్సెస్ సంబంధించినటువంటి కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. డిస్టర్బెన్స్ సంబంధించినటువంటి కాల్స్ అంటే టార్చర్ పెట్టే కాల్స్ అవి అంటుంటారు చూసారా. భూ వివాదాలు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదైనా ఏ సమస్యలైనా కావచ్చు, మీకు ఇరిటేషన్ కలిగించేటువంటి సమస్యలు ఉంటాయి, డబ్బులు నిలబడదు, గొడవలు వస్తుంటాయి. సో ఏంటంటే ఈ నెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ సిరీస్లో నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏ సిరీస్లో నెంబర్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితం కన్నా కూడా ఈ నెంబర్ మార్చిన తర్వాత ఈ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయి మీకు ఏ విధంగా మీ భవిష్యత్తు మారుతుంది అనేటువంటిది మీరే క్లియర్గా గమనిస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అందరూ విన్నందుకు. అలానే మీకు కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ మధ్యలో కావచ్చు, అనారోగ్య స్థితులు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా కూడా మీకు ఏంటంటే పాజిటివ్ ఆరా లేదు అని చెప్పి అర్థం చేసుకోండి, నెగిటివ్ ఆరా విపరీతంగా ఉన్నదని చెప్పి అర్థం చేసుకోండి. అంటే పేర్లు వైబ్రేషన్స్ మీకు అనుకూలమైనటువంటి వైబ్రేషన్స్ లేకపోవడము, అట్లానే పేర్లో వార్ నాగేశ్వరరావు, అఖిల్ కిల్, అనిల్ నిల్, ఈ విధంగా అంటే ఇదంతా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ నెగిటివ్ ఆరా సంబంధించినటువంటి లెటర్స్ ఇవి, ఈ కంటిన్యూషన్ లెటర్స్ ఇటువంటి ఉండటము చాలా ప్రమాదకరమని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మీకు నేమ్ కరెక్షన్ ఇస్తాను. అలానే వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే వ్యాపారంలో కనుక సరైనటువంటి లాభాలు గడించకుండా, లేకపోతే పంటలో వేస్తూ పంటల్లో సరైనటువంటి దిగుబడి ఆదాయం రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ ఆరా తక్కువగా ఉంటుంది అర్థం చేసుకోండి. కుటుంబంలో సమస్యలు ఉంటే ఇంట్లో కూడా అలానే ఏంటంటే అందువల్ల ఏంటంటే ఏదేమైనా సరే మీ జీవితం మంచిగా ముందుకు సాగిపోవాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి.